పెద్దిలో యాక్షన్ కూడా ఒక హైలైట్ అవుతుందని కూడా స్పష్టమవుతుంది. చరణ్ క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్గా డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మాస్ యాటిట్యూడ్తో ఈ సీన్లో చరణ్ తన బెస్ట్నిచ్చారని యూనిట్ చెప్తుంది. విజువల్ ట్రీట్ ఇస్తూ మాస్ను మంత్రముగ్ధులను చేసేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట. బుచ్చిబాబు ఎమోషనల్ స్టోరీ తోడై మాస్ యాక్షన్ను బలంగా మిక్స్ చేస్తున్నారని టాక్. ఇక 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. బిగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర బృందం ఒక కీలకమైన ఉత్కంఠభరితమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘట్టాన్ని సహజమైన కళ్ళు తిప్పలేని లైటింగ్ శైలితో పాటు వైవిధ్యభరితమైన విజువల్స్తో తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఈ యాక్షన్ ఎపిసోడ్ను తన కెమెరా కంటితో అద్భుతంగా బంధించారు. ఇది గ్రిట్టి విజువల్స్తో కూడిన అద్భుతమైన సీక్వెన్స్ అని ఆయన పేర్కొనడం విశేషం. రామ్ చరణ్ తన నటన అంకిత భావంతో సెట్స్లో నిప్పులు చెలరేగేలా పనిచేశారు. ఆయనను ప్రశంసించారు. దాదాపు 300 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో శివరాజ్ కుమార్ పాత్ర హైలైట్గా ఉంటుందని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలున్నాయి. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ షాట్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ సినిమా మీద భారీ అంచనాలని పెంచాలని చూస్తున్నారు. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏఆర్ రెహమాన్ ఒక మాస్ పాటను రెడీ చేశారట. ఈ పాటను వచ్చే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా కోసం భారతీయ సినిమాలో మునిపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత శ్రద్ధతో సెట్ను రూపొందించారని, ఇది భారతీయ సినిమా యాక్షన్ ప్రమాణాలను మరొక స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.